నకిలీ విత్తనాలను అరికట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ చీకటి దందాకు తెరతీసిన కేటుగాళ్ల ఆట కట్టిస్తుంది. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని రెచ్చిపోతున్న గ్యాంగ్లకు చెక్ పెడుతుంది. తెలంగాణలో నకిలీ విత్తనాల సరఫరాపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. రైతుల అవసరాన్నే ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు రెచ్చిపోతూ ఉండడంతో వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తూ నకిలీ విత్తనాలను అరికడుతున్నారు. పోలీసులతో కలిసి ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నారు. నకిలీ విత్తనాల ముఠాను అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి నెడుతున్నారు. ఇక నకిలీ విత్తనాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. నాసిరకం విత్తనాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలకు వచ్చిన విత్తనాల సరఫరాలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూసుకోవాలని చెప్పారు. విత్తనాలను సక్రమంగా రైతులకు అందించే బాధ్యత జిల్లా కలెక్టర్లదేనన్నారు. విత్తనాలకు డిమాండ్ ఎక్కువ ఉన్న ఏరియాల్లో మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు మంత్రి తుమ్మల. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని సీడ్ షాపుల్లో జిల్లా వ్యవసాయ అధికారితో పాటు కలెక్టర్ హనుమంతు తనిఖీ చేశారు. ఎరువులు, విత్తనాల ఎక్స్పైరీ డేట్లు, కంపెనీ పేర్లను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా నకిలీ విత్తనాలను అరికట్టేందుకు 4 టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. వరంగల్లో వ్యవసాయ శాఖ టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్త తనిఖీలు నిర్వహించారు. పత్తి విత్తనాలకు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న ఫిర్యాదులతో పలు షాపుల్లో వ్యవసాయ శాఖ, పోలీసు, టాస్క్ ఫోర్స్ అధికారులు సోదాలు చేశారు. అక్రమంగా నిల్వ చేసిన విత్తన ప్యాకెట్లను సీజ్ చేసి షాపు యజమానులపై కేసులు నమోదు చేశారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లిలో ఎరువుల విక్రయ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు పంపిణీ చేస్తున్న జీలుగు విత్తనాలు, ఎరువులను పరిశీలించారు. డీలర్లు నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలోనూ అధికారుల తనిఖీలు కొనసాగాయి. విత్తన దుకాణాలతో పాటు గోదాములను కలెక్టర్ రాజర్షి షా సోదాలు చేశారు. నాసిరకం విత్తనాలు విక్రయించినా, కృత్రిమ కొరత సృష్టించినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు కలెక్టర్ రాజర్షి షా. విత్తనాలు బ్లాక్ మార్కెట్ కు తరలించకుండా ఆదిలాబాద్ పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. ఆదిలాబాద్ పట్టణంలోని షాపుల్లో ఎస్పీ గౌస్ ఆలం సోదాలు చేశారు. విత్తనాలు, ఎరువులను ఆయన పరిశీలించారు. కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని షాపు యజమానులను హెచ్చరించారు. మహబూబ్ నగర్ జిల్లాలో నకిలీ విత్తనాలను, ఎరువులను అరికట్టేందుకు విస్తృత తనిఖీలు చేపట్టారు అధికారులు. జడ్చర్లలోని పలు సీడ్ షాపుల్లో జిల్లా వ్యవసాయ అధికారితో పాటు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. డీలర్స్ కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వ్యవసాయ అధికారి. రికార్డులను సక్రమంగా మెయింటైన్ చేయాలని దుకాణదారులకు సూచించారు. మహబూబాబాద్ జిల్లాలోని పలు ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ షాపుల్లో వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. నకిలీ విత్తనాలు, పురుగుల మందులు విక్రయించే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి దుకాణదారుడు స్టాక్ రిజిస్టర్ను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. రైతులు కూడా నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. జిల్లాలోని పలు ఫెర్టిలైజర్స్ షాపుల్లో ఆయన సోదాలు నిర్వహించారు. పక్క రాష్ట్రాల నుంచి నకిలీ పత్తి విత్తనాలు రాకుండా జిల్లాలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చౌటుప్పల్లోనూ పలు విత్తన షాపుల్లో యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతు జడింగే ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.